హాయ్, ఐ లవ్ యూ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు అయితే మనం పెరు దేశం నుంచి ఈక్వెడార్ అయితే వెళ్తున్నాం. ఓకేనా? మా షిప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మా షిప్లో కంటైనర్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి, ఇదంతా కొంచెం ఖాళీగా ఉంది. ఈసారి కొంచెం దొరికిందనమాట టైము, మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ షిప్ కంటైనర్స్ అండి. ఇవి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు చాలా. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఖాళీగా ఉంది కదా, కొంచెం ఆట స్థలంలా ఉంది, మీకు చూపించడానికి బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, పక్షులన్నీ కూడా అవన్నీ పెరుదేశం పక్షులు. అవన్నీ కూడా పెరుదేశం పక్షులు ఇప్పుడు ఈక్వెడార్కి ట్రావెల్ అయిపోతున్నాయి. వాటికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, టికెట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఎగిరి అక్కడ కూర్చుంటే చాలు, అవి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. అయితే మీకు ఇంకొక సర్ప్రైజ్ విషయం చూపిస్తాను. పాప ఒక పక్షి దెబ్బ తినేసింది. ఏమైందో ఏంటో పాపం, దాన్ని అడిగి తెలుసుకుందాం. ఇదిగోండి, నేనేమన్ను. ఓకేనా? ఏమైందమ్మా నీకు? దెబ్బ తిన్నావా? నేనేమన్ను, గాబరా పడకు, సరేనా? ఇగో చూడు ఎలా ఉందో. నిన్నేమన్ను, దెబ్బ తగిలిందో ఏంటో పాపం. ఏమ్మా చూడండి, భయపడకు. నేనేమన్నే నిన్నేమంటాను నేను? ఇగో చూడండి, మా వాళ్ళకి నిన్ను దగ్గర నుంచి చూపిద్దామని నేను ఫోటో తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను అంతే. మా వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, ఏం బాగు చేయొచ్చు కదా అని. దీనికి బాగు చేయడానికి మా దగ్గర ఏం ఉండవు అబ్బా. దానికి బాగు చేయడానికి మా దగ్గర ఏం ఉండవు. ఓకేనా? ఏమో ఏ పోర్ట్ వాళ్ళు ఎవరో చూసి దాన్ని ఏం చేయడం చేస్తారు. కానీ ప్రజెంట్ అయితే మేము ముట్టుకోకూడదు, ఎందుకంటే మాకు రూల్స్ యాక్సెప్ట్ చేయమన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏది ముట్టుకోకూడదు. ఏదైనా సరే మేము చూసి అలా ఉండడమే తప్ప, హైయర్ అథారిటీసే వాళ్ళు ఏదైనా టేక్ కేర్ చేయాలి తప్ప మేము ముట్టుకోకూడదు. అందుకు సరేనా? ఇదిగోండి, మీరు చూడండి, చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. భయపడుతుంది అది, నేనేమైనా చేస్తానేమోనండి. నేనేమి చేయను, సరేనా? భయపడకు, ఓకేనా? దెబ్బ ఏమైనా తగిలిందా నీకు? ఏంటో